ఆలయానికి నూతనంగా వచ్చినటువంటి సంఘపక్షంగా దైవజనుల పక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడి గొప్ప అనుగ్రహం తన పరిశుద్ధ మందిరంలో ఆరాధించడానికి దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించాడు, మరొక వారాన్ని కూడా మనకు అనుగ్రహించాడు. అందరిని బట్టి ఆ దేవత దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ దినం ప్రత్యేకమైన దినం, మట్టల ఆదివారం, పామ్ సండేగా ప్రపంచమంతా ప్రకటించబడ్డది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశం చేసినటువంటి గొప్ప పర్వదినం. గాడిదపల్లి మీద కూర్చొని ఆయన యెరూషలేములో జయప్రవేశం చేస్తారు. సో ఈ దినాన్ని ప్రపంచమంతా జరుపుకుంటుండగా మనము కూడా అందులో దేవుడు ఉండడానికి అవకాశం కలుగు చేశాడు. అటువంటి దేవుణ్ణి, అటువంటి రాజుని కూడా మనం ఆరాధిద్దాం. అందరూ లేచి నిలబడి కీర్తన 21వ కీర్తన చదువుకుందాం. కీర్తన గ్రంథం నుంచి 21వ కీర్తన చదువుకుందాం. సామ్ నంబర్ 21, 461వ పేజీ, పాత నిబంధన. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుణములు అగుదురు, తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయను, అగ్ని వారిని దహించును. వారు నీకు కీడి చేయలు ఉద్దేశించిరి, దురుపాయం పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. ఆఖరి వచనం చదువుకుందాం. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. 1వ వచనం మరొకసారి చదువుకుందామండి. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు. దేవుడి లేఖన భాగం మన వెనుకలు దీవించుకుని గాక. యెరూషలేములోనికి యేసు ప్రభువు వచ్చినప్పుడు వారందరూ ఎంతో హర్షించి సంతోషించారు. అటు రీతిగా మనం దేవుణ్ణి ఆరాధిద్దామండి. సుశ్రాని గారు ఆరాధన నడిపిస్తారు. ఆరాధన కొరకు మన మనసులను సిద్ధపరచుకుందాం. మీ మొబైల్ని సైలెంట్ మోడ్లో ఉంచండి. అలాగే మీ చంటి బిడ్డలను కూడా మీ ఆధీనంలో ఉంచుకోవాలని మనం చేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఈరోజు గొప్ప దినమే నిజంగా కదండి. యెరూషలేము వీధుల్లోనట యేసు ప్రభుని ఈరోజు ఈ దినం ఊరేగిస్తూ ఆయన్ని తీసుకొని వెళ్ళారు. సరే, ఆరాధనలకు వెళ్ళిపోదాం మనందరూ కూడా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు ఆయన యూదా దేశాల్లో ఆయన పర్యటించినప్పుడట ఆయన యొక్క ప్రసంగాలు విని అనేక మంది ప్రశంసించేవారట, అనేక మంది పొగిడేవారట. యూదా ప్రాంతాల్లో అటువైపు వెళ్తూ ఆయన దేవుని మాటలు చెప్తున్నప్పుడు అనేక మంది, ఎందుకంటే గొప్ప గొప్పగా ఉండేవి, అందరూ ప్రజలు ఆయన్ని పొగుడుతూ ఆయన్ని ఎత్తి పడేసేవారట పైకి. అలాంటి సమయంలో ఒక ఆయన, దేవుడు నీకు ఇచ్చిన ఈ ఘనతను బట్టి నీకు ఇబ్బందిగా లేదా అని ఒక ఆయన తిరిగి ప్రశ్నించాడట. దేవుడు ఇచ్చాడు ఈ ఘనత, దీన్ని బట్టి నిన్నందరూ కూడా ఇలా పొగుడుతుంటే, నిన్ను ప్రశంసిస్తుంటే నీకు ఇబ్బందిగా లేదా అసలు అని ఒక ఆయన అడిగాడంట.
అడిగితే దానికి ఆయన ఇచ్చిన జవాబేటో తెలుసా? యేసు ప్రభు ఈ యెరూషలేము గుండా గాడిద మీద ఎక్కి వస్తున్నప్పుడు ఆ గాడిద కింద అనేక మంది ఆ గాడిద నడుస్తుంటే దాని కింద అనేక మంది పట్టు వస్త్రాలు వేశారు అది నడుస్తుంటే. అలాగే మట్టలతో జయం జయం అని చెప్పి గణపరిచారు. అలాంటప్పుడు ఆ గాడిద ఈ ఘనత అంతా కూడా నాకే వస్తుందని అనుకోలేదు. ఏమనుకుంది? ఈ ఘనత నా మీద ఎక్కిన దేవుని బట్టి నన్ను గణపరుస్తున్నా తప్ప ఈ ఘనత నాకు సంబంధించింది కాదు, నా మీద ఎక్కిన దేవునికి సంబంధించింది అనుకుంది గాడిద అని చెప్పారండి. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా. ఈరోజు కట్టబడిన మన జీవితాలు, దేనికి పనికిరాని జీవితాలు విడిపించి మనకి రక్షకుడైన దేవునిదే మన జీవితంలో ఘనత అంతా కూడా అండి. హల్లెలూయా! హల్లెలూయా! ఈ మట్టల ఆదివారం ఆ యొక్క గాడిద ఎలాగైతే ఈ ఘనత నాకు సంబంధించింది కాదు, నాలో ఉన్న దేవునికి సంబంధించింది. ఆయన నాలో ఉండబట్టి నాకు ఈ ఘనత లభించింది. ఎవడు కూడా అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలండి? దేవుని బట్టి అతిశయించాలి, దేవుని బట్టి అతిశయించాలి. మనకి ఘనత కాదండి, మన ఎందుకు పనికిరాని జీవితాలు, కట్టబడిన గాడిద లాంటి మన జీవితాలని దేవుడు విడిపించి మనకి ఘనత ఆయన ఇచ్చాడు. అందుకే మట్టల్ని పట్టుకోనట హోసన్నా అని పాడాలట. ఆరాధన చేద్దామా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఈరోజు ఒప్పుకుంటారో, ఈరోజు నాది కాదు చెయ్యెత్తి చెప్దామా? ఈ ఘనత, ఈ రక్షణ దేవుడు ఇచ్చాడు, ఆయనకి సంబంధించింది. నా జీవితంలో అతిశయించాలంటే నేను దేవుని బట్టే అతిశయిస్తాను. కనుక నా జీవితంలో ఏ ఘనత వచ్చినా అది ప్రభువు వల్లనే. నా చదువైనా, నా ఉద్యోగమైనా, నాకున్న టాలెంట్ అయినా, నా తిండి అయినా, 3 పూట్ల తింటున్న తిండి అయినా, వేసుకున్న ఈ బట్టలైనా, ఈరోజు భూమి మీద నిల్చున్నానంటే ప్రతిదీ కూడా దేవుని బట్టే అని ఎవరెంతమంది ఒప్పుకుంటారు? చెప్పగొట్టు దేవుని మహింపడతాం. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తులో జీవించి నాకు ఎల్లప్పుడూ జయమే. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం, చప్పట్లు కొడదాం అందరూ కూడా. జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. దగ్గరగా క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముండు. జయం చెప్తా పైకి చేతులు. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయం. దగ్గరగా చెప్పాలి. జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. ఎటువంటి శ్రమలు వచ్చినా దిగులు పడను. నా జీవితంలో ఎవరేం చెప్పుకున్నా సరే భయపడేదే లేదు. ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. ఎటువంటి శ్రమలు వచ్చినా నేను దిగులు పడను ఇలలో. ఎటువంటి శ్రమలు వచ్చినా చెప్పాలి బిగ్గరగా. ఇలలో ఎవరేమి చెప్పినను, ఎవరేమి చెప్పినను నేను సోలిపోనెప్పుడు, నేను సోలిపోనెప్పుడు. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. జయముంది 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 నాకు, జయముంది 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 నాకు, జయముంది జయముంది జయముంది. నా రాజు ముందున్నాడు, జయముతో వెళుతున్నాను. మట్టలను చేతబట్టి నేను హోసన్నా పాడేదా.
కాళ్ళతో సాతాన్ని త్రొక్కివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సాతాను అధికారము నా రాజు తీసివేసెను. సిలువలో దిగగొట్టి యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. ఆత్మపూర్ణులే ఆరాధన చదవమని బిగ్గరగా. యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. యేసు కాళ్ళతో త్రొక్కివేసెను. క్రీస్తులో జీవించుటకు ఎల్లప్పుడు జయముందును. క్రీస్తులో హల్లెలూయా చెప్తాం. ఆకల్లో హల్లెలూయా చెప్పి జయధ్వనులతో ఆయన స్తుతిద్దాం. క్రీస్తులో జీవించుటకు ఎల్లప్పుడు జయముందును. బిగ్గరగా క్రీస్తులో నోరిప్పాలి. నోరిప్పి దేవుని స్తుతించాం. ఎల్లప్పుడు జయం ఉంది. బిగ్గరగా జయముంది. జయముంది నాకు జయం. చెప్పండి. నా శ్రమల్లో నాకు జయం ఉంది. బిగ్గరగా నా కష్టాల్లో నాకు జయం ఉంది. నా ఇబ్బందుల్లో నాకు జయం ఉంది. మరలా బిగ్గరగా జయముంది. జయముంది నా అనారోగ్యంలో నాకు జయం. నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు యొక్క సిలువలో నాకు జయం. జయముంది నాకు జయముంది. జయం బిగ్గరగా మరలా జయముంది. 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 బిగ్గరగా జయముంది. హల్లెలూయా చెప్తామా? జయముంది. జయముంది. హల్లెలూయా 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 యేసు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా మరలా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యకు హల్లెలూయా 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 యేసుకు హల్లెలూయా 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 యేసుకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జయముంది. జయముంది. జయముంది నాకు జయముంది. జయముంది. జయముంది హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా యేసుకు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జయముంది. జయముంది. జయముంది నాకు జయముంది. జయముంది. జయముంది హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా స్తుతిద్దామండి. పరలోక ఆరాధన ఆరాధించాలి. ఆనందిత సంతోషం. మరలా 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 సంతోషంతో హల్లెలూయా. సర్వలోకానికి రక్షకుడైన దేవునికి జయం. మరలా ఏక మనసుతో మరలా బిగ్గరగా చేతుల పైకి ఎత్తారు. రెండు చేతుల పైకి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి. ఆత్మపూర్ణులే. ఇదిగో ఈ రాజు దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి రక్షకుడు వస్తున్నాడు. కట్టబడిన మన జీవితాలు ఎందుకు పనికిరాని మన జీవితాలకు విమోచనగా ఈ రాజు దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. ఈ రాజు దీనుడై వస్తున్నప్పుడు నువ్వు ఎంత దీనుడుగా ఆరాధన చేయాలి? నా కోసమయ్యా, నా కోసమే నువ్వు ఈ లోకానికి వచ్చావు.
చెప్పలు కొడితే ఉంచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు దీనుడై ఎంతగా తగ్గించుకున్నాడండి. రాజులు ఎక్కడైనా గాడిదల మీద వస్తారా? రాజులు దేని మీద వస్తారు? గుర్రాల మీద వస్తారు, ఏనుగుల మీద వస్తారు, రథాల మీద వస్తారు. కానీ ఎక్కడైనా చూసారా? ఎక్కడైనా చూసారా? ఆ కట్టబడిన గాడిద ఎవరో తెలుసా? నేను, నువ్వే. మనుషులు బంధకాలతో కట్టబడి ఉంటే విడిపించడానికి వచ్చారని. ఎవరు ఎక్కరు గాడిదల మీద. కానీ అంటే అదొక పనికిరాంది. గాడిదంటే పనికిరాదు. జంతువులన్నిట్లో హేయమైంది. హేయమైన నిన్ను, హేయమైన నన్ను విడిపించడానికి, నీకు నాకు ఘనతనివ్వడానికి మన మీద, మనలోకి వచ్చారు. గాడిద మీద ఎక్కి కూర్చోవడం అంటే ఏంటో తెలుసా అండి? ఎవరు పట్టించుకోరు ఎవరండి. అన్ని జంతువులకి విలువలు ఉంటాయేమో కానీ కుక్కలకు ఉంటాయి, అన్ని జంతువులకి ఉంటాయి విలువలు. కానీ విలువ లేనిది ఏదైనా ఉందంటే అది గాడిద మాత్రమే. విలువ లేదు. గాడిదకి విలువ ఉండదండి. అది హేయమైన జంతువు. దాన్ని ఎవరు పట్టించుకోరు. దాన్ని తిడతారు, కొడతారు తప్ప దాన్ని గౌరవించే పరిస్థితి కాదు గాడిదది. మోకాళ్ళ మీదకి వెళ్దామా? మోకాళ్ళ మీదకి వెళ్దాం. గౌరవించే పరిస్థితి కాదు గాడిదది. గౌరవించి సత్కార్యాలు ఎవరు చేయరు. దాని చేత బరువులు మోయించుకుంటారు, దాని చేత పని చేయించుకుంటారు, తిడతారు, కొడతారు, ఒక దగ్గర కట్టేస్తారు. దానికి వాల్యూ ఇవ్వరు అస్సలు. దాని జీవితం, దాని స్థితి అది చూశారు యేసయ్య. అది చూశారు. ఎవ్వరు నిన్ను పట్టించుకోవట్లేదు కదా. నిన్ను కట్టేశారు కదా. నేను పట్టించుకోవట్లేదు. రోజు నీ చేత చాకరీ చేయిస్తారు. నీకు సరిగ్గా తిండి కూడా పెట్టరు. నీ జీవితం అంతా కూడా దేనికి పనికి రాకుండా ఉన్నావు. ఇప్పుడు నిన్ను ఎలా చేస్తానో చూడు. పనికిరాని నీ జీవితాన్ని నేను ఎలాగా అందరూ నిన్ను గౌరవించేలాగా నేను చేస్తానో చూడు. దాన్ని విప్పుకొని తీసుకురండి నా దగ్గరికి. విప్పుకొని తీసుకురండి. అప్పుడు వరకు పనికి రాకుండా ఏ విలువ లేని దానికి ఒకేసారి ఘనత వచ్చేసిందండి. పట్టు వస్త్రాలు నడుస్తూ ఉంటే పట్టు వస్త్రాలు, జయధ్వనులు. యేసు ప్రభు తలుచుకుంటే ఏవైనా కాయల ముందుకు వస్తాయండి. గొప్ప గొప్ప వస్తాయి. కానీ నీలాంటి నాలాంటి కట్టబడిన జీవితాలకి ఎలాగ విలువ వస్తుంది? ఎవరు విప్పుతారు మనల్ని? మన బంధకాల నుంచి ఎవరండి విప్పుతారు? ఎవరైనా విప్పుతారా? ఎవరు విప్పాలి? ఈ రాజు నీతిమంతుడై గాడిద దాని పిల్లని తీసుకురండి, దాని మీద ఎక్కే వచ్చారండి. ఎప్పుడు ఆయన కూర్చున్నారో గొప్ప ఘనత ఆ గాడిద అనుకుంటుంది. ఇంతవరకు నన్ను ప్రజలు పట్టించుకోలేదు, ఇంతవరకు నన్ను తిడుతూనే ఉన్నారు, నన్ను దూషిస్తూనే ఉన్నారు, నాకు అసలు వాల్యూ లేదు. నాకు వాల్యూ లేదు అసలు. కానీ ఎంత విలువ ఇచ్చాడు దేవుడు, ఎంత విలువ వచ్చింది. ఎవరండి వాళ్ళు? ఆ గాడిద ఎక్కడ యెరూషలేములో ఉన్న ఆ గాడిద కోసం అనుకుంటున్నారేమో. ఈరోజు ఈ గాడిదని మనిషిని పోలికలో ఉంది, మనిషిని సూచిస్తున్నాడు దేవుడు. నీ జీవితం కూడా ఇంతే, నా జీవితం కూడా ఇంతే. ఈ బంధకాల నుంచి ఎవరు విడిపిస్తారు? లోకరక్షకుడు రావాలి, లోకరక్షకుడు రావాలి. ఎవరు విడిపిస్తారు మనల్ని? ఎవరు చేర్చుకుంటారు మనల్ని? ఎవరు విలువిస్తారు? ఎంతో మనకి అసలు రుణపడి ఉండాలి ఆయనకి. రుణపడి ఉండి మనల్ని మనం తగ్గించుకొని ఆయనే దీనుడై వచ్చాడట. ఈరోజు మనిషి మాత్రం గనుడై గర్విస్తున్నాడు.
నిన్ను రక్షించడానికి రావాల్సిన రాజు చాలా గనుడే కానీ దీనుడై వచ్చాడు నీకోసం. కానీ ఈరోజు మనిషి ప్రతిదీ మర్చిపోయి గనుడైపోయి గర్వపడుతున్నాడు. నేనేంటి అనే స్థితికి వచ్చేసాడు మనిషి. అందుకే ఈరోజు దేవుడు అంటే పెద్ద విలువ ఉండదండి. ఎంతమందికి అండి ఇప్పటికీ భయం ఉందా అండి? ఆ గాడిద ప్లేస్లో ఉండాల్సి నన్ను కట్టేసి నా జీవితాన్ని దేవుడు విడిపించాడు అనే భయం ఉందా అండి? దేవుడిని ఎంతమంది దేవుడిగా గనపరుస్తున్నారు? ఎంతమంది ఆయన పాదాలు కన్నీటితో కడగలుగుతున్నారు? ఎంతమంది భయంతో భక్తితో ఆయన వాక్యాన్ని ఆయన పట్ల బాధ్యత కలిగి ఎంతమంది ఉన్నారు? మిమ్మల్ని మీరు తగ్గించుకోగలుగుతున్నారా? రాజయ్యుండి ఆయన దీనుడై వచ్చాడు. ఈరోజు దీనత్వం స్థితిలో ఉండి ఏమి పనికి రాకుండా ఎందుకు మన జీవితాలు ఉపయోగం లేని జీవితంలో ఉన్న వాళ్ళని కొంచెం హెచ్చించగానే ఈరోజు నాకంట ఎవరన్నా చెప్పు, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాను, ఏం చేయాలంటే అది చేస్తాను అనే స్టేజ్కి మనిషి వచ్చేసాడు. ఏ పరిస్థితిలో ఉంది మనిషి జీవితం? ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఒక నిమిషం ఆలోచించండి. ఒక నిమిషం ఆలోచించి ఏంటి నా జీవితం? నేనే ఆ కట్టబడిన ఆ గాడిద ఎవరండి? నువ్వే, నువ్వు, నేను. నువ్వు, నేను. ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు ఎక్కడో గాడిద కట్టబడ్డదట, యేసు ప్రభు దాని మీద ఎక్కారట, మట్టల ఆదివారం అంటే ఇదే చెప్తారు అందరూ. కానీ ఎవరు ఆ గాడిద? ఎవరు ఆ గాడిద? యేసు ప్రభు మన జీవితాల్లో ఉన్నంత వరకు కూడా మనకి విలువే. ఆయన ఒక్కసారి కానీ పక్కకి వెళ్ళారంటే మళ్ళీ నీ జీవితం నీదే, ఇక విలువ ఉండదు, విలువ ఉండదు. ఆ యెరూషలేము వీధుల్లో అందరూ ఊరేగించాక యేసు ప్రభు వెళ్ళిపోయారు. ఆ గాడిద దాని పిల్ల నడుచుకొని ఖాళీగా ఒంటరిగా వచ్చేస్తున్నారంటండి. యెరూషలేము వీధుల్లో ఆ సందడి, ఆ పండగ అంతా అయిపోయాక, ఊరేగింపు అయిపోయాక యేసు ప్రభు ఆయన శిలువ మరణానికి చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వాటి కోసం ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ఈ గాడిద ఈ పిల్ల వెనక్కి వచ్చేసినప్పుడు ఆ గాడిద పిల్ల తల్లిని అడుగుతుంది, మమ్మీ ఇప్పటి వరకు కూడా మనల్ని చాలామంది ఊరేగించారు, పట్టు వస్త్రాలు వేసారు మమ్మీ, మట్టలు పట్టుకొని మనకి ఏం కావాలంటే మంచివి అన్నీ పెట్టారు తినటానికి, అందరూ ఒకేసారి మనల్ని వదిలేసారేటి, మన ఇద్దరం ఒంటరిగా మళ్ళీ వెనక్కి నడుచుకొని వచ్చేస్తున్నాం అని ఆ గాడిద పిల్ల మమ్మీ గాడిదని అడుగుతుంది. ఆ గాడిద తల్లి అంటుంది, యేసు ప్రభు మనతో ఎప్పుడు ఉంటే మనకి అప్పుడంతా ఘనతే. యేసు ప్రభు మన జీవితాల్లో లేకపోతే ఎప్పుడు ఒంటరి వాళ్ళమే మనం అమ్మా. అందుకే యేసును మనం ఎప్పుడు కలిగి ఉండాలి. 1 నిమిషం, 5 నిమిషాలు, గంట, 2 రోజులు, 2 సంవత్సరాలు కాదు, మన జీవితాంతం యేసుతో మనం ఉంటే మనకి విలువ. యేసయ్య లేకపోతే మన జీవితానికి విలువ ఉండదు. అర్థమైందండి? అర్థమైందా? వేయగలిగిన మొక్కల మీదకి వెళ్దామా? నువ్వు లేకపోతే నా బ్రతికే లేదయ్యా. ఆయన లేకపోతే విలువ లేదు, బ్రతుకు లేదు. కాపాలతో ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఇప్పటి వరకు మనల్ని గనపరిచిన వాళ్ళు అందరూ వదిలేసరే సైలెంట్ అయిపోయింది. ఒకసారి మన ఇద్దరం మళ్ళీ ఒంటరి వాళ్ళం అయిపోయామేంటి? యేసయ్య మనతో ఉన్నంతకాలం మనం ఒంటరి వాళ్ళం కాదు. ప్రపంచం మనల్ని వెలివేసిన, మనల్ని దూషించిన, యేసు మనతో ఉంటే ప్రపంచాన్ని మనం జయించినట్టే అమ్మా. ఎంత చక్కని మాటలన్నీ. ఉన్నాడా మీతో యేసయ్య? ఎంతమందితో యేసు ఉన్నాడండి చెప్పండి. ఈరోజు నాతో అందరూ ఉన్నా సరే నాతో యేసు ఉండబట్టి నేను బ్రతుకుతున్నానని ఎంతమంది చెప్పగలరు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పగలరు? మా మమ్మీ మా డాడీ ఉన్నారండి, హాస్టల్లో చదువుకుంటున్నాను, ఎక్కడో జాబ్ చేస్తున్నాను, నెలకి నాకు డబ్బులు పంపిస్తున్నారు, సో యేసు ప్రభు లేకపోయినా నో ప్రాబ్లం అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి?
నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చీదయ్యా. చెప్దామయ్యా, నా జీవితం అంతవరకు నువ్వు ఉండాలయ్యా. నేను అలా ఒంటరిగా ఉండడానికి విన్నాను. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. ఆలోచించండి, యేసు మీతో ఉన్నాడా? అన్ని ఆస్తులు ఉన్నాయి కానీ యేసు మీతో ఉన్నాడా? మిమ్మల్ని పరీక్షించుకోండి, నాలో యేసే ఉన్నాడా? యేసు ప్రభు లేక గాడిద ఇన్ని సంవత్సరాలు అక్కడ కట్టబడి ఉంది, బంధకాల్లో ఉంది. యేసు ప్రభు ఎప్పుడైతే దాని మీద కూర్చున్నారో అన్నిట్లోంచి విడుదల వచ్చింది. ఈరోజు యేసు నీతో ఉన్నారా? సిరి సంపదలో కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు. సిరి సంపదలో కలిగిన వేళ అందరూ హత్తుకు ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవరు కనరారు. ఎవరున్నా లేకున్నా ఈ స్థితిలో నేనున్నా, నన్ను విడువని నమ్మకస్తుడవు నీవేసయ్యా, నన్ను విడువని నమ్మకస్తుడవు నీవేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకపోతే నా మనసు, నువ్వు చేరదీయపోతే నా బ్రతుకే చేదయ్యా. విరిగిపోయి నలిగిపోయిన వారు ఎవరు ఇష్టపడరు అంటారు. విరిగిన దాన్ని ఎవరు కూడా కోరుకోరండి. యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అవే ఆయనకు కావాలి, నీలాంటి వారే కావాలి ఆయన. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకొని నీతో ఎవరు సరి
ఎంతమంది అనుకోండి. యేసు ఉన్నాడండి. యేసు ఎంతమందిలో ఉన్నారు మనం తెలిసిపోద్ది కదా. అందరూ చెయ్యెత్తేస్తారు. ఆలీలు చూస్తున్నారేమో. నిజంగా చెప్పండి, ప్రతిరోజు ఏసై నీతో ఉన్నారా? ఏసే లేకపోతే ఈరోజు నువ్వు అయిపోతావు. మనం ఉండవంటే ఒక్క క్షణం ఆయన పక్కన పెట్టి చూడండి. చాలాసార్లు చెప్తాను, ఒక క్షణం పక్కకి వెళ్ళి ప్రభా నువ్వు నా సొంతంగా నేను ఏమైనా బతకగలనేమో ట్రై చేస్తాను. ఒక్క నిమిషం, ఒక క్షణం ఎవరైనా ట్రైల్ వేస్తారా? ఎవరైనా ఒక్క క్షణం, ఒక్క సెకండ్ ట్రై చేద్దాం. ఒక్క సెకండ్ ట్రై చేయగలరు ఎవరైనా? ఎస్ ప్రభా, ఒక్క సెకండ్ నువ్వు పక్కకి వెళ్ళు, నన్ను వదిలేసి పక్కకి వెళ్ళు, పూర్తిగా వదిలేసి పక్కకి వెళ్ళు. ఒక్క సెకండ్ నేను నా సొంత టాలెంట్తో బ్రతికి చూస్తాను. నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతికే, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే ఎన్నడూ నీ ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడయ్యా, అంతే చాలయ్యా. నీవు నాకుంటే ఎన్నడూ నీ ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడయ్యా. నమ్మిన వారందరూ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా, ఆఖరిగా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎంత భయం వేస్తుంది కదా. ఒక్క నిమిషం పక్క నుండి ప్రభా నేను బ్రతికి చూస్తాను అనడానికే భయంగా ఉంది. అంటే ఆయన ఉచితమైన కృపను బట్టి ఈరోజు బ్రతికున్నాం. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమపడతాం. ఈ రాజు దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన వస్తున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. మనల్ని మనం కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొక్కలు వేయడం నేర్చుకోవాలి. మనల్ని మనం తగ్గి ఆయన గణపరచడం నేర్చుకోవాలి. ఆయన మన కట్లు విప్పబడం వలన ఈరోజు విముక్తి లభించింది. ఆయన ప్రాణ త్యాగం ద్వారా మనకి పరలోక ప్రవేశం దొరికిందండి. దేవునికి మహిమ కనుక దేవుని మిమ్మల్ని దర్శిస్తే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని మహిమ పరిస్థితి నీవే నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేనిది, ప్రేమ ఎనలేనిది, ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
హల్లెలూయా. మంచిది ప్రియరా, అతి ప్రాముఖ్యత సమయానికి వచ్చినామండి. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు అభిషక్తులు కర్మజీ శాంతం గారు దైవకు అందిస్తారు. వాక్యం కొరకు మన మనసులను సిద్ధపరచుకున్నామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునాలు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మట్టల ఆదివారం ఏంటంటే దేవుడు చాలా సంతోషంగా ప్రజల్ని విడిపించబోతున్నాననే ఆనందంతో ఆయన ఏం చేశాడు, గాడిద పిల్లని ఎక్కి ఊరేగుతూ వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి, మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేశాడు, దీనుడై ఏంటండి గాడిద పిల్లను కూడా తోలుకుంటా వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. జయోత్సాహం చేస్తున్నారు, అందరూ కూడా బట్టలు వేస్తున్నారు, సంతోషం. వారి జీవితాల్లో అనేకమైన విడుదలలు అప్పటికే వచ్చినాయి. అనేకమైన విడుదల రావడాన్ని వారు ఏం చేస్తున్నారంటే సంతోషంతో ఏది దొరికితే అది ఏం చేస్తున్నారు, ఆ గాడిద మీద ఆయన ఎక్కినప్పుడు ఏది దొరుకుతుంది, వస్త్రాలైతే వస్త్రాలు, కొమ్మలైతే కొమ్మలు, చెట్లయితే చెట్లు, ప్రతిదీ నరికి ఆయన కిందని వేస్తున్నారు, గాడిద కిందని. ఎప్పుడైతే యేసు ప్రభు మనలో ఉంటారో మనకి ఘనత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా కాదా? మన పాప స్థితిని చూసుకుందాం. ఏంటంటే ఈ స్థితిని చూసుకుందాం. పాపం నుంచి ఎలా విడిపిస్తే ఆ దినాలు ఎలాగున్నాయి, ఈ దినం ఎలాగుంది, అదే గుర్తు. గాడిద పిల్ల కట్టబడినటువంటి మన జీవితాలు, పాపంతో నింపబడిన మన జీవితాలు ఏంటండి, దేవుడు మనల్ని విడిపించారు. చాలా గొప్ప విషయం ఈ దినం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఆయన సిలువ మరణం పొందే ముందు గొప్ప జయోత్సాహం. ఎందుకంటే నీ ప్రపంచంలో ప్రతి మానవుని విడిపించడానికి నాకు ఒక సమయం వస్తుందని సంతోషంతో ఆయన ఏం చేశారట, పాటలు పాడారట అక్కడ ఉన్నవాళ్ళు ఆయన ఊరేగిస్తూ. అది పాత నిబంధనలో కూడా అక్కడ ఏం చెప్తారంటే గొర్రె పిల్లనిచ్చి గాడిదని విడిపించాలట. చూసారండి, గొర్రె పిల్లనిచ్చి గాడిదని విడిపించాలట. అంటే ఏంటి, గొర్రె తనకు బదులుగా, మనిషికి బదులుగా ఒక గొర్రె బలవ్వాలి. అది చేశారు. నిర్గమకాండం చూసుకుందామండి, 34వ అధ్యాయం 20వ వచనం. గొర్రె పిల్లనిచ్చి గాడిద తొలి పిల్లను విడిపించవలెను. దాన్ని విడిపింపని ఎడల దాని మెడను విరగదీయవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఇక్కడ చాలా 34లో చాలా ఉన్నాయి. ఏ బలి తేవాలి, ఏమి చెయ్యాలి అనేసి ఇక్కడ చాలా బలుల గురించి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గాడిద విడిపించబడాలంటే గొర్రె బలి అవ్వాలి. అలాగ కానీ చేయకపోతే దాని మెడ విరగదీయాలని రాసి పెట్టారు. అంటే మన కోసం ఏం చేస్తున్నారు దేవుడు ముందుగుండానే నిర్గమకాండంలో చూశారండి. ఎంత ఆఖరులో మరి మత్తయి సువార్త, మరి అలాగనే మార్కు సువార్త, మరి యోహాను సువార్త, లూకా సువార్త, 4 సువార్తలు కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పబడ్డది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చెప్పబడదు దానికి గుర్తుగా ఇక్కడ ఏం చెప్తున్నారు, గొర్రె పిల్లనిచ్చి గాడిదని విడిపించవలెను. దేవుడు అనాది సంకల్పంలోనే దేవుడట మనల్ని క్రీస్తులో ఉంచాడట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది చూడండి, ఒక మంచి మాట ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడకముడే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సృష్టి కలగక ముందు, జగత్తు అంటే భూమి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత భాగ్యం! దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ భాగ్యాన్ని అనేకులు ఏంటంటే వదులుకుంటున్నారు. దేవుని సన్నిధి లేదు వాళ్ళకి, దేవుడు లేడు, దేవుని యొక్క
ఆరాధన ఉండదు, దేవుని చిత్తం ఉండదు, ఏమీ లేకుండా చాలామంది క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. ఎంత భయంకరమైనటువంటి జీవితం అది. అలాగ బ్రతకూడదు. ఎందుకు? నీ కోసం గొర్రె బలి అయింది. నీ వ్యక్తిగతంగా లేకపోతే మన అందరికీ, ప్రపంచం అంతటికి ఒక్కొక్కరిని చూసుకుంటే ఒక్కొక్క గొర్రె బలి అయిందంట. ఇక్కడ పాత నిబంధనలో మీరు పాపం చేసి మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలంటే గొర్రె తేవాలి, 2 పావురాలు తేవాలి, లేకపోతే గొర్రె పిల్లలు, కోడి పిల్లలు కావాలి. ఇలా తెచ్చి బలిస్తే అప్పుడు పాపం పోయేది. ఇప్పుడు ఏకంగా సృష్టికర్తే మన అందరి కొరకు ప్రాణం పెట్టారు కాబట్టి యేసుక్రీస్తులో ప్రతి పాపాన్ని కడిగేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కట్టబడి బంధకాలతో చాలామంది సాక్ష్యాలు వింటున్నాం. ఏమని? నేను చనిపోదాం అనుకుంటున్నాను, నాకు ఇంకా జీవితం లేదు, నన్ను ఎవరు రక్షించిన వాళ్ళు లేరు అనేసి అనుకొని ఒంటరిగా దేవుడు లేకుండా ఏడ్చిన వాళ్ళకి దేవుడు కనబడి నేనున్నానని ఆయన చెప్పి ఆయన రక్షణ ఇచ్చి బయటికి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తెలియదు యేసు ప్రభు దేవుడని వాళ్ళకి. ఏడుస్తున్నారు వాళ్ళ బాధల కొలది, వాళ్ళ బాధల కొలది ఏడుస్తున్నారు. నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు విడిపించడం లేరు, నాకు ఇంకా విడుదల లేదు, నేను చనిపోవడం తప్ప ఇంకేమీ లేదనుకున్నటువంటి వ్యక్తులకి ఆయన కనబడి దర్శనం ద్వారా, కళల ద్వారా, లేదా స్వరం ద్వారా ఏదో ఒక విధంగా ప్రత్యక్షమై నేనున్నాను నిన్ను విడిపిస్తానని చెప్పి విడిపించారు. ఆ గాడిదని విడిపించి తన గొర్రెగా చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవునికి ఒకసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఆయన విడిపిస్తున్నాడు. దీనికి ముందు ఆదికాండం చూసుకుందామండి ఒకసారి. యోధ అంటే స్తుతి. ఆదికాండం 49వ అధ్యాయం 10-11 వచనాలు. సిలువ వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగించదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ద్రాక్షవల్లి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తములో తన వస్త్రములు ఉతుకును. చాలు నాయన. ఇక్కడ 10వ వచనం చూస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్కరిని కూడా యాకోబు తన కుమారులు పిలిచి దీవిస్తున్నాడు. దీవించడమే కాకుండా వారి జీవితాలు ఎవరు ఏ విధంగా జీవిస్తారో ప్రవచన రూపంగా దేవుడిచ్చిన తన మాటల్ని ఈ పిల్లలు 12 గోత్రాలకి చెబుతున్నాడు. ఎవరు? యాకోబు. అది చెప్పినప్పుడు యూదా వంతు వస్తుంది. సిలువ వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేన్ని సూచిస్తుంది? యోధ అంటే స్తుతి. అంటే యేసు ప్రభు వారికి గుర్తుగా గాడిదని విడిపించాలి. ఇక్కడ మరలా చూస్తున్నాం ఏమని? అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు రారాజుగా రాబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రాజదండము ఎప్పుడూ తొలగిపోదు. అక్కడ దానియేలు గ్రంథం చూస్తాం, యుగ యుగాలు కూడా ఆ రాజ్యం ఉంటుంది, దానికి అంతము లేదు. దానియేలు గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఆ రాజ్యానికి అంతము లేదు. ఆ రాజ్యం కొరకు ఇక్కడ యాకోబు తన కుమారుడు చెప్తున్నాడు. ఆ రాజుకు ఏం చేస్తారు? యోధ అంటే స్తుతి. పరలోకంలో ఏముంటుందండి? స్తుతి. పరలోకంలో స్తుతి ఉంటుంది. దాని గురించి ఇక్కడ చెబుతూ ఏం చెప్తున్నారు? వస్త్రాల్ని రక్తంలో ఉతుక్కోవాలి. సిలోహ వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రలను ఉదుకుకొనెను. అతని కన్నులు ద్రాక్షారసం చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఇది ఎవరికి? యోధానే ఒక కుమారుడికి. మరి అక్కడ యాకోబు
తన యొక్క ప్రవచనాన్ని ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేన్ని ఆలోచించంటే రాబోయే దినాలు, యేసు ప్రభు దినాలను ఆలోచిస్తూ ఇక్కడ ఈ ప్రవచనాన్ని యూదాకి ఇస్తున్నాడు యాకోబు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అసలు ప్రపంచంలో గాడిదలను చూసి ఎవ్వరూ లక్ష్య పెట్టరు. గాడిదలను చూసి నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఈ గాడిదలను ఎవరూ లక్ష్య పెట్టరు, ఎందుకు పెంచుకుంటున్నారో తెలియదు, ఊరి మీద ఉంటాయి ఇవి అని అనుకోండి. కొంతమంది మాత్రం బట్టలు తీసుకెళ్తుంటారు, ఆ విషయం తెలుసు. కానీ దేనికి పనికిరాదు, దేని గురించో మరి ఇలా తిరుగుతుంటాయి, పనికిరాని వస్తువు కదా అని అనుకునేదాన్ని. కానీ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మనిషి జీవితం గాడిదతో జీవితం చూసారండి. మనిషి జీవితం గాడిద లాంటి జీవితం చూసారా. ఆ జీవితాన్ని కట్టబడే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడో విడిపిస్తారు వాళ్ళ పనుల కోసం విడిపిస్తారు. అది చూస్తే ఇలాగ బుర్ర దించుకొని ఉంటుంది, పైకి ఎత్తదు. చూసారండి. దేవుడు విధేయుడై భూమి మీదకి వచ్చాడు. చూసారు, అతను విధేయత, అతని అందరూ కూడా విధేయులు అవుతారు. ఎంత చక్కని మాటలు మానవుడి కొరకు రాశాయి. మన జీవితాల్లోనే మనకు వచ్చినటువంటి బాధలో, ఇబ్బందులో, లేకపోతే పాపం, రోగం, లేకపోతే ఇంకేవో అవసరతలు తీర్చకపోవడం, లేకపోతే ఇంట్లో లెక్క చేయకపోవడం, లేకపోతే అనేక రకాలుగా ఉన్నటువంటి బాధలు, ఈ బాధలతో కట్టబడిన మనిషి జీవితాన్ని విడిపించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగా. తానికి ముందుగా ఆది కాండంలో చెప్పబడుతుంది, నిర్గమాకాండంలో చాలా గ్రంథాల్లో చెప్పబడ్డాయి ఈ గాడిద కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన గాడిద లాంటి జీవితాన్ని విడిపించి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? గొర్రెలుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు ఏం కాసుకునేవాడు? గొర్రెలు కాసేవాడు. గొర్రెలుగా మనల్ని చేశాడు. ఎంతకుముందో మన ప్రతాపం ఎలాగుండేది, ఇంతకుముందు మన కాసి చూసుకుంటే ఎలాగుండేది. ఇప్పుడు ఎవరైనా తిట్టినా కొట్టినా ఏమన్నా సరే ఏమనం అంటే గొర్రె స్వభావం. అదేమందో పాపం, కొట్టినా ఏమందో, తిట్టినా ఏమందో, గాడిద కూడా ఏమందో. ఒకసారి మాత్రం గాడిద కూడా దేవుడు నోరిచ్చాడట. గాడిద కూడా నోరిచ్చాడు. ఎక్కడ? ఇశ్రాయేలుని శపించడానికి వెళ్ళినప్పుడు బిలాము ఏంటంటే అప్పుడు గాడిదకు నోరిచ్చాడు. అస్తమానం ఎందుకు నన్ను కొడుతున్నావు అని అడుగుతుంది. ఎంత ఆధిక్యతను దేవుడిచ్చాడు. దేవుడు అందుకే నేను అంటాను, ఏదైనా చేయగలడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా నీ కొరకు చేస్తాడు ఆయన. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన వెలపట్టి నేను కొనుక్కున్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన శరీరాన్ని మొత్తం అంతా నీ కొరకు ఇచ్చేసాడు ఆయన. ఇది నీ బ్రతుకులో జీవితంలో చచ్చిపోయిందాక, ఆయన దగ్గరికి వెళ్ళిందాక ఈ విషయం మాత్రం గుర్తుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ద్రాక్ష ఏం చేశాడు? గొర్రె పిల్లనిచ్చి గాడిదని విడిపించారు. అలాగా యెహోవా దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. మోషే ప్రజలకు చెప్పాడు. అప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? గొర్రెలు తీసుకొచ్చేవారు, గొర్రెలు తీసుకొచ్చి బలి ఇచ్చేవారు, కొంతమంది విడిపించేవారు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏ కార్యం చేశాడో దానికి మించి ప్రపంచంలో భర్త కానీ తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ, ఈ ప్రజలు నేలే మనుషులు కానీ ఎవ్వరూ చేయలేని కార్యం ఆయన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఏ మనుషుడు చేయలేని కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు, మా జీవితంలో చేస్తున్నాడు. మన జీవితంలో ఏ మనుషులు చేయలేని కార్యాలు ఆయన చేస్తున్నాడు. అందుకే ఆయన దేవుడు, ఆయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జకర్యా గ్రంథం చూసుకుందామండి. 9వ అధ్యాయం 9 నుంచి చదువుతాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఏం చేస్తాడట? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోను నివాసులంటే ప్రత్యేకించబడిన వారు. సియోను అంటే దేవుడికి ఇష్టము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏం చేస్తాడు? ఇంకా నీ యొద్దకు వచ్చి ఎఫ్రాయిములో రథములు ఉండకుండా, అంటే యుద్ధము లేకుండా చేస్తాడు నీ జీవితంలో. నేను చేసేదను. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను.
యుద్ధపు విల్లు లేకుండా పోవును. ఈ నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టిబడిన నీ వారిని నేను విడిపించేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, విడిపిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను. అంటే నీరు లేని గోతులు ఏముండాలండి? దేవుని బిడ్డలకి నీళ్ళు ఉంటాయి. మరి ఇవి పాపం చేసిన వాళ్ళకి నీళ్ళు ఉండవు, గోతుల్లోనే ఉంటారు వాళ్ళు. అంటే భయంకరమైన పరిస్థితులు, ఇంకెవరు విడిపించబడలేరు. అటువంటి వారిని విడిపిస్తాను. యుద్ధాలు లేకుండా చేస్తాను, విల్లు లేకుండా చేస్తాను, రథాలు లేకుండా నేను చేస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అని ఇక్కడ చెప్తున్నారు. నేను నిన్ను రక్షిస్తాను. ఏంటండి? ఈ దేవుని బట్టి మీరు సంతోషించుడి, ఉల్లాసముగా ఉండుడి అని ఇక్కడ 9:9 చెప్పబడిన మాటలు. ఈ రాజు నీతి గలవాడును రక్షణ గలవాడును, దీనుడని గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇంకా చూస్తే 2వ మాట 10-12 వచనంలో, బంధకములో పడియుండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మాట హృదయంలో పెట్టుకోవాలా, పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలి. దేవుని మాట ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో ఆ మాట ఏం చేస్తుంది అంటే క్రియ చేస్తుంది, కార్యం చేస్తుంది. అందుకే సామెతలుగా నీ మాటలు నా హృదయంలో పట్టుకొనుము, పట్టుదలతో పట్టుకొనుము. ఎందుకు? నీ జీవితంలో కార్యం జరగాలంటే ఏముండాలి నీ మనసులో? దేవుని మాట ఎప్పుడైతే నీ హృదయంలో పట్టుదలతో పట్టుకుంటావో, పదే సార్లు నీ జీవితంలో అది పట్టుకొని ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దానికి రూపం వస్తుంది, కార్యం జరుగుతుంది. ఇది క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు, విశ్వాస లక్షణాలు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి జీవితాల్లో చేసిన కార్యాలు, యేసు ప్రభువు వారు ఎప్పుడైతే గాడిద ఎక్కువ వస్తున్నారో ఒక్కొక్కరు సంతోషం. నా జబ్బు కుష్టి వ్యాధి పోయింది, నేను కుంటితనం పోయింది, నేను గుడ్డోడిని చూస్తున్నాను, నేను పక్షవాయు గలవాడిని, నేను పరిగెత్తుతున్నాను, నా దేవుడికి నేనేం చేయగలను? అక్కడ తొయ్యట్లేదు, అక్కడ కొమ్మలు ఉన్నాయి తీసుకొచ్చేస్తున్నారు, ఒంటి మీద బట్టలు ఉన్నాయి వేసేస్తున్నారు. దేవుడిని అలాగ పూర్ణ హృదయంతో దేవుడిని మహింపరిచారు. ఈ దినాన్ని దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకు యెరూషలేముని ఏంటండి ఉల్లసించమంటున్నాడు, సియోను సంతోషించు అంటున్నారు. ఎవరిని బట్టి సంతోషించాలండి? లోకంలోని ఎవరిని బట్టి అయినా సంతోషించగలరా చెప్పండి? నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లల బట్టి నాకు చాలా సంతోషం అండి, నా భర్తను బట్టి చాలా సంతోషం అండి, ఏంటండి నా భార్యను బట్టి చాలా సంతోషం అండి. అసలైంది మానేస్తారు, ఈ చుట్టూ ఉన్న ఎత్తుకుంటారు. అసలైంది ఏంటి? మన ప్రాణ విమోచకుడు. ఆ విమోచకుడిని మన మనసులో పెట్టుకొని నీకు ఒక మాట ఇస్తే ఆ మాటను పట్టుకొని ఎప్పుడైతే స్తుతిస్తావో, ఎప్పుడైతే ఆరాధిస్తావో, నీ ఒంటరి సమయాల్లో, నీకున్న సమయంలో ఎప్పుడైతే నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటావో ఆ వాగ్దానం నీకు కార్యం చేసి నీకు చూపిస్తుంది. నువ్వు వచ్చి ఏం చేయాలా? సాక్షిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఊరికనే లేరు. పేతురు, యోహాను, పౌలు, శీల, మరి ఇలా 12 మంది శిష్యులే కాదు, చాలామంది. ఆ సమరయశ్రీ, మరి అలా చూస్తాం. పాత నిబంధనలు చూస్తే రూతు, మరి చాలామంది మోయాబీలు, వాళ్ళు ఎవరండి? మరి చూస్తున్నాము లోతు కూతులు పుట్టినటువంటి వాళ్ళు మోయాబీలు, అమ్మోనీలు. వీళ్ళు క్రైస్తవులంటే పడదు, కానీ నిజమైన దేవుడని తెలుసుకొని కొంతమంది రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ జనాంగం కొరకు రాయబడింది 27 జనాంగాలు క్రైస్తవుల మీద తిరగబడి ఆ దినాల్లో కూడా ఉండి 27 రాజ్యాలు. ఈ దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులు అంటే పడదు. వాళ్ళు ఎవరికి హాని చేయరు, వాళ్ళెవరికి కీడు చేయరు. కానీ వాళ్ళకేంటి? సాతానుడికి ఏంటి? నువ్వు నీతిమంతురాలు అయిపోయావు, నువ్వు నీతిమంతుడు అయిపోయావు, నిన్ను ఎలాగ మళ్ళీ నా పాపంలోకి లాగాలి, నిన్ను నా పాపంలోకి నిన్ను ఎలాగ లాగాల,
4 దిక్కులా వేస్తుంది, ఏమని వల వేస్తుంది. అయితే దేవుని స్తుతించిన వాళ్ళకి ఆ వల్లేవి పనిచేయవు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే బలహీనలు ఏమైపోతారు? పడిపోతారు. పడిపోయి చెక్కబడి ఏం చేస్తారు? కొంచెం ఓర్చుకోకుండా ఏంటండి, కొంచెం ఓర్చుకోవాలి. ఆయన చేసిన దాకా ఓర్చుకోవాలి, నిలబడాలి, ఆయన చెప్పే మాట వినాలి. ఇవేవి చెవులో పెట్టకుండా, మనసులో పెట్టుకోకుండా అక్కడ వాళ్ళకి జరిగింది, ఇక్కడ వీళ్ళకి జరిగింది, మనమేంటి ఇలాగున్నాం, మనమేంటి ఇలాగున్నాం అయిపోయింది. ఏమేస్తుంది? సాతాను వల వేస్తుంది, లాగి చంపుతుంది. దేవుడు చంపడండి. దేవుడు జీవం కలిగిన దేవుడు. ఆయన జీవాన్ని మనలో పెట్టాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జరగకపోయినా పర్వాలేదు, నేను అలాగా అనుకుంటాను. జరగకపోయినా పర్లేదు, ఎవరైనా చంపేస్తే మరీ మంచిది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఉంటే ఆయన నామ ఘనత కొరకు బ్రతుకుతాం. ఇది నేర్చుకోవాలి క్రైస్తవులు అనేవాళ్ళు. నాకు ఈ పరిస్థితి వచ్చింది, యేసు ప్రభువుని నమ్ముకున్నాక తప్పకుండా అవమానాలు, నిందలు వస్తాయి. అలాగే అవతలకి లేవా? మీకంట 100 వంతులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చుట్టూ లోకాన్ని చూసుకుంటారు. వాళ్ళు నీకు లేవు. నిజం చెప్పాలంటే ఒకవేళ ఉన్నా నీ దేవుడు విడిపిస్తానని ఇక్కడ నిర్గమాకాండం, ఆదికాండం నుంచి చెప్తూనే ఉన్నాడు. విడిపిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను, నా యొద్దకు రండి. ఆయన పిలుస్తున్నాడు, మీకు విశ్రాంతినిస్తాను. ఏంటండి, నేను విశ్రాంతినిస్తాను, నా యొద్దకు రండి అని చెప్పి పిలుస్తున్నాడు. నా కాడి సులువు, నా భారము తేలిక. నీతిగా ఉండడం బరువా? డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? నీతిగా ఉండడం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా? యథార్థంగా ఉండడం ఏమైనా డబ్బులు కుదువు పెట్టాలా? ఏమీ చెయ్యక్కర్లేదు. అందుకే సులువు. అయితే కొన్ని దేవుడు చేస్తాడు, చేసిన దాకా నిలబడడం నేర్చుకోవాలి. నిలబడాలి. చంపేస్తే చచ్చిపోతుంది, మనం చచ్చిపోయినా పర్వాలేదు. ఆనాడు పేతురు, యోహాన్లు అలా చేశారు కాబట్టి వాళ్ళు నిలవబడ్డారు. వాళ్ళు ఈరోజు బైబిల్లో చరిత్రలో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి మనం ఆ విశ్వాసంలోకి మనం వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి జీవితంలో నిలబడాలి. అప్పుడు సైతానుడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. ఎప్పుడు కూడా మనుషులు చూస్తే ఏమవుతుంది? నీ జీవితంలో దేవుని కార్యాలు చూడలేరు. చాలామంది చూడలేరు. ఎందుకు? లోకం వైపు చూస్తున్నారు. దేవుని వైపు చూస్తే దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెయ్యలేదని ఎక్కడ ఉందా? ఎవరికైనా చేయలేదా? చెప్పండి. ఆయన చేయలేదన్న వాళ్ళు చెప్పండి. చేయలేదా? మరి చెయ్యి ఎందుకు ఎత్తున్నావు? రోజు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అడుగేస్తే ఆయన కార్యం మన పట్ల చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తెలుసుకోవాలి. విడిపించడానికి ఆయన లోకరక్షకుడుగా మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్న అందరి కొరకు. ఈరోజు అన్ని మాటలు అంటుంటే, అన్ని భయంకరమైన మాటలు అంటే మనం వినం, మన 2 చెవులతో వినలేము. దేవుడు ఎందుక ఇలా ఊరుకుంటున్నాడు అని అనుకుంటాం. ఎందుకు? ఆ మనిషిని కూడా చేశాడు, ఆయనలో కూడా ఊపిరి ఊదాడు. చేసండి. మిగతా వాళ్ళు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? చెవులు మూసుకుంటున్నారు. బాబోయ్ వినలేకపోతున్నాం, ఎప్పుడు దీనికి అంతం వస్తుంది? ఏంటంటే ఆ భయంకరమైన మాటలు వినలేకపోతున్నాం అంటే ఎందుకు ఊరుకుంటున్నాడు ఆయన? ఎందుకు ఊరుకుంటు? మనలా పగ తీర్చుకోలేక ఏంటండి ఊరుకొని చూస్తున్నాడు. చూసి దానికి ఏదో ఒకటి తగ్గింది చెప్తాడప్పుడు ఎవరు విడిపించలేరు. కానీ నీవు నేను ఆయన అనుభవాలు గుండా వెళ్తున్నాం. మనం నిలబడాలి. ఏదైనా నిలబడమే నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది నిలబడతారు? దేవునికి మహిమ కలుగునుగాక. మా ప్రాణాలు పోయినా మాకు మీరే కావాలి. చెప్పండి యేసుప్రభు గురించి. మా ప్రాణాలు పోయినా మీరే కావాలి. ఎంత మంచోలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రాణం తీసి ఇచ్చేడు దేవుడు. మనల్ని చక్కగా దాస్తాడు. ఆయన చక్కగా దాస్తాడు. ఎలా చెప్పండి? మనకు దావీదు కీర్తన 23 తెలుసు కదా. ఏంటండి? ఏం చెప్పండి? యెహోవా నాకు ముందు మాటలోనే నేను కాపాడుతాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గాఢాంధకారమైన లోయ వస్తేప్పుడు నేనేం చేస్తాను? కర్ర తిప్పుతాను. నీకు లోయ వస్తేప్పుడు ఏదైనా వచ్చిందనుకో,
నా దుడ్డికర్ర నేను తిప్పుతాను నీ పక్షంగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అటువంటి గొప్ప అభిషక్తుని మనం కలిగి ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషించవలసిందే. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త చూసుకుందామండి, 12వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు. అతనిని బట్టి యూదులో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వసించిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపను ఆలోచింపజేసిరి. మరునాడు ఆ పండుగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని వినిరి. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేల్ రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశ్రయుడై ఉన్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ యేసు మహిమపరచున్నప్పుడు అని ఆయన గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకం తెచ్చుకునిరి. చాలు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ యూదులు ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని చంపుదాం అనుకుంటున్నారు. అయితే ఇక్కడ లాజరు ఉన్నాడు కాబట్టి లాజరును కూడా చంపుదాం అనుకుంటున్నారు. ఇక్కడ ఆ ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఉన్నారు. అతనిని బట్టి యూదుల్లో అనేకులు తన వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండగకు వచ్చిన జన సమూహము యేసు యెరూషలేమును వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ శాస్త్రులు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? యూదుల్లో అనేక మంది విశ్వాసం ఉంచారట. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ చూసి సంతోషంతో వాళ్ళు కూడా ఇక్కడికి యేసు ప్రభువును ఊరేగిస్తున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఆయన అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎంత పగంటే మరి ఆయన ఏమీ చేయలేదు. ఒక దగ్గర చాలా బాధపడతారు యేసు ప్రభు వారు. ఏంటండి ఏమని బాధపడతారంటే, నువ్వు యూదులకు రాజువా, లేకపోతే నువ్వు ఆ ప్రవక్తవా, లేకపోతే నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, ఎవరో చెబుతావా లేదా అని అడుగుతున్నారు. ఏంటండి ఎవరో చెప్తావా లేదా? అక్కడ ఒక ఓచ చేయగలవతన ఉంటాడు అక్కడ. అప్పుడు ఆ బాధపడుతూ హృదయంలో బాధపడుతూ నీ చెయ్యి చాపు అనబోసరికి ఆ చెయ్యి చాపును వెంటనే ఆ చెయ్యి బాగుపడుతుంది. అప్పుడు దేవుని స్తుతిస్తాడు అతను. ఇక ఈ కార్యం జరిగిన తర్వాత వాళ్ళు ఏమి అనలేకపోతారు. అక్కడ ఇతన్ని ఏమైనా అన్నామంటే మనల్ని చంపుతారు, వీళ్ళు సమయం చూద్దామని అనుకొని చెప్పుకొని వెళ్ళిపోతారు. ఇటువంటి ఈ గొప్ప దేవుణ్ణి ఎన్నో పన్నాగాలు పన్నుతారు కానీ ఆయన వాళ్ళు సమయంలో చంపలేకపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ సమయంలో ఆయన చంపలేకపోతారు. ఒకసారి పండగ దగ్గరికి వస్తారు, ఆయన ఇప్పుడు పట్టుకొని చంపేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? సగం టైం అయిందాక రారు. ఆయన తర్వాత వచ్చి అందరికీ కనబడతారు. పట్టుకుందామని రాళ్ళు పట్టుకొని వస్తారు. అప్పుడు మరలా యేసు ప్రభు వారు బాధపడి ఎందుకు నన్ను కొట్టాలనుకుంటున్నారు? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కాబట్టి నేను చంపుదాం అనుకుంటున్నావు. నువ్వు చేసిన ఆ కార్యాల గురించి కాదు. చూసారండి, ఆ కార్యాల గురించి కాదు కానీ నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కాబట్టి మేము చంపుదాం అనుకున్నాం. రాళ్ళు పట్టుకొని వస్తారు. నా సమయం ఇంకా రాలేదని ఆయన ఏం చేస్తారు? లోపలికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇటువంటి పన్నాగాలు అనేక విషయాల్లో పన్నాగాలు పన్నుతూనే ఉంటారు. కానీ ఆయన సమయంలో ఆయన గెత్సేమన్లో ప్రార్థన, విజ్ఞాపన, కన్నీరు కార్చిన తర్వాత ఏంటండి అప్పుడు పట్టబడతారు. సమయం వచ్చింది కాబట్టి పట్టబడతారు. ఈ మనుషులు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒక దగ్గర గెత్సేమన్ తోటలో వీళ్ళందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు పట్టుకోవడానికి వస్తారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు శిష్యులు కూడా పట్టుకోవడానికి చూసేసరికి వాళ్ళని వదిలేయండి అని అంటారు. వదిలేయండి అంటే నువ్వెవరో చెప్పు అంటారు. ఆయన బాగా బాధ కలిగిందో కోపం వచ్చిందో మనకు తెలియదు కానీ అక్కడ అలా రాయబడలేదు. నేనే అనబోసరికి వాళ్ళు ఏం చేస్తారు?
ఒక అధికారుల దగ్గర తగ్గిపోయినట్లుగా ఇలా ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ వెనక్కి తగ్గిపోయి నేల పడతారు. చూసారండి ఎంత శక్తో. ఇంకా నేను సిలువ వేయబడాలి కాబట్టి వీళ్ళు నేను చేయకూడదని మళ్ళీ తిరిగి ఏం చేస్తారు ఏంటండి, నేనే యేసు ప్రభువుని, నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలేయండి అని అక్కడ చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత శక్తిమంతుడు ఆయన, ఎంత శక్తిమంతుడు. భూమిని ఒక్కసారి ఇలా పిడుకుల్లో పెట్టుకునగలిగిన దేవుడు ఆయన. బైబిల్లో రాయబడింది యెషయా గ్రంథం 40లో. దేవునికి మహిమ కలుగునుగాక. పర్వతాలని ఆయన త్రాసుతో తీయగలడట. ఏటండి జానతో ఆకాశాన్ని కొలవగలడట. అటువంటి శక్తిమంతుడిని మీకు భయం వేసినప్పుడు తలంచుకుంటే ఆ శక్తి మీలోకి వచ్చి ఈ భయాలన్నీ పోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలి. అందుకే భూమి నాది, ఆకాశం నాది. ఆకాశం అంత దేవుడు నాకు ఉన్నాడు, భూమి అంత దేవుడు నాకు ఉన్నాడు. ఎప్పుడు మీరు చెప్తారో దెయ్యాలు పారిపోతాయి. ఆయన్ని పిలుస్తున్నారు. ఈవిని పట్టుకెళ్ళిపోదాం, ఈయన పట్టుకెళ్ళిపోదాం అనుకుంటాం. అంత పెద్ద దేవుడిని పిలుస్తున్నారు. ఇంక మనకు లేదు చోటు, మన చోటు లేదు, పారిపోదాం పదాన్ని పారిపోతాయి. ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసు ప్రభు మహిమ పరచబడాలి. దేవుడు పాపులను ఎలా విడిపిస్తున్నాడో మనుషులందరూ చూడాలి. అందుకు గుర్తుగా గాడిద పిల్లను తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తున్నారు, ఊరేగిస్తున్నారు. నన్ను ఊరేగించడానికి ఒక సమయం వస్తుంది. ఏం చేస్తున్నారండి ఊరేగించడానికి? ఆయన కనురెప్పపాటులో తీసుకెళ్ళిపోయి నేనుండు స్థలంలో మీరుండులాగను నేను మీకు విందు ఏర్పాటు చేస్తాను. 7 సంవత్సరాల విందు. చూసారండి, 7 సంవత్సరాల విందు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయంలో ఆయన ఎవరైతే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, అవమానాలు భరించి ఆయన కోసం నిలబడి ఎన్ని అంటున్నా, ఎన్ని చేస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా ఏమి అనకుండా ఎవరైతే నిలబడతారో ఆయన కొరకు, ఈ దెబ్బలు నీ కోసం కాస్తున్నాను, ఈ తిట్లు నీ కోసం కాస్తున్నాను. నువ్వేమీ అనలేదు కదా, నువ్వు సిలువ మరణం పొందినప్పుడు నీ నోరే ఎత్తలేదు. ఈ భూమి మీద బ్రతికినన్నాళ్ళు నేను నోరెత్తను. ఏంటండి, నేను నోరెత్తను. నీకోసం నేను భరిస్తాను. నువ్వు వచ్చినప్పుడు నీతో పాటు నేను వచ్చేస్తాను. ఎలాంటి విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ దేవుడు తీసుకెళ్ళి విందులో ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ భూప్రపంచంలో ఎవ్వరికి బంగారుపు టిల్లు లేదు. అక్కడ బంగారుపు టిల్లు ఏంటంటే ఆకలి లేని రాజ్యము, దాహము లేని రాజ్యము, ఏంటంటే చీకటి లేని రాజ్యము, అంతు లేని రాజ్యంలో ఉండడానికి నిన్ను ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నువ్వు నిలబడడం నేర్చుకోవాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, ఎటువంటి భయంకరమైనవి వచ్చినా. చూడండి, కొంతమంది ఏం చేస్తారు, కోపం వచ్చి నిన్నేం చేస్తానో చూడని అంటారు. వీళ్ళు మనసులోనే ప్రార్థన చేసుకుంటారు, దగ్గరికి వస్తారు కానీ ఏమీ చేయలేరు. ఏమంటారు వాళ్ళు, నేనేదో చేద్దామని వచ్చాను కానీ ఏం చేయలేకపోతున్నాను. ఎవరున్నారు నీలో? దేవుడు సృష్టికర్త ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకం అంతా ఒకటైనా నిన్నేమీ చేయలేదు. లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు ఎవరు? గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ గొప్పవాడి కోసం నిలబడడం నేర్చుకోవాలి. కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వస్తే ఇంకా నా పని అయిపోయింది. వాళ్ళు చూసి వీళ్ళు చూస్తే రాత్రులు పగలు ఏడుపే. వాళ్ళని వీళ్ళు చూసి నీ ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోద్ది? సాతానుడు దాచి పెడతాడు. నువ్వు అటు ఇటు చూస్తున్నావు కదా, నువ్వు ఏడిసి నేను నా దగ్గర ఉన్నా, నీకు ఎప్పుడో ఉన్నాడు అగ్నిలో పంపుతానులే, నిన్ను అగ్నిలో పంపుతాను జాగ్రత్తగాను. లోకం కాసి చూసి ఏడవకూడదు, దేవుని వైపు చూసి కన్నీళ్ళు వంపాలి. వెళ్ళి బద్దలు కొట్టుకొని హృదయం దేవుని సన్నిధిలో ఆ నీళ్ళన్నీ దేవుడు బంగారపు పాత్రలో దాస్తాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. బంగారపు పాత్రలో దాస్తాడు ఆయన. ప్రకటన గ్రంథం చూడండి మీరు కావలిస్తే. ఆ పాత్రలు భూమి మీద వేయబడతాయి. అక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి బలి, ఆ నిప్పులు తీసి ఈ పాత్రలో వేయబడతాయి. ఇవి తీసుకొచ్చి భూమి మీద వంపినప్పుడు భూకంపాలు, ఏంటండి భయంకరమైన మరణాలు, ఇటువంటి అన్నీ వస్తున్నాయంటే నీ నీళ్ళకి ఎంత విలువ ఉంది? నువ్వు కార్చే నీళ్ళు ఎక్కడున్నాయి? నువ్వు కార్చే కన్నీరు ఎక్కడుంది? దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బంగారము, సువర్ణ పాత్రలో వారు పట్టుకొని వస్తారు దూతలు. భూమి మీద పడగానే ఏం చేస్తారు?
మీరు చూస్తారు, మేము చచ్చిపోయామండి, మా ప్రాణం లేదు, మేము శవాలైపోయాం, సమాధుల్లో ఉన్న మా మట్టి అని మీరు అనుకుంటారు. ఏంటండి, ప్రతిదీ దేవుడు తెలుసును. ఆదాము అవ్వల దగ్గర కూడా నుంచి లెగిస్తారు ప్రతి ఒక్కడు తీర్పు కొరకై. మా నాన్న చూడలేదని మా అమ్మని చూడలేదు, చచ్చిపోయారు. ముఖం చూడలేకపోయినా అందరూ లెగిస్తారు. అందరూ చూస్తారు తీర్పు. అందరూ చూస్తారు. మన నాన్నకేం తీర్పో, మన అమ్మకేం తీర్పో, మన తాత ముత్తాతలకు ఏం తీర్పో, మనకేం తీర్పో అందరూ చూస్తారు. ఆదాము దగ్గర నుంచి చూస్తారు. ఒకరోజు దేవుని ఊపిరి నీలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఊపిరి నీలో ఉంది. ఈ గోడకు లేదు, దీనికి లేదు ఊపిరి. మీకుంది, నాకుంది ఊపిరి. భూమి మీద ఆయన జీవాన్ని మనకిచ్చాడు. దేవుడు మనిషిని నేల మట్టితో చేసి నరుని యొక్క నాసికారంధంలో జీవవాయువు అంటే వాయువు అంటే దేన్ని అంటారు? గాలి. జీవం అంటే దేన్ని అంటారు? యేసుక్రీస్తు. అది నీలో ఉంది. కాబట్టి రెండు ఆత్మలు నీలో ఉంటాయి. ఒకటి చెప్తుంటుంది, నువ్వు అలాగైపో. సాతానుడు చెప్తాడు. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చెప్తాడు? అలాగైపోవడానికి నిన్ను పిల్లలేదు, నిన్ను కాపాడుతాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను మంచిగా చేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను దేవుడు చెప్తాడు. సాతానుడు అలా చెప్తాడని తెలిసి కూడా వాడి మాట విన్నారా, అయిపోయి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, కానీ దేవుని రాజ్యంలో ఉండవు. అందుకు దేవుని మాటకు లోబడి విధేయులై ఆయన బట్టి లోబడుతున్నాం. ఎవరైతే మనకు ఎక్కువేటి చెప్పండి? ఆయన బట్టి లోబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చూస్తున్నాం, హామాను ఏం చేశాడు? హామానికి ముద్దుకే నిలబడి లోబడ్డా? నా దేవుడికే లోబడతాను, మీకు లోబడవలసిన పని లేదు. ఏం చేసేద్దాం అనుకున్నాడు? మరణశిక్ష. యూదులందరికీ మరణశిక్ష, తాకీదులన్నీ తయారు చేసిన మరణం ఎక్కడికి వచ్చింది? ఇలాగొచ్చింది. దేవుడు మధ్యలోకి వచ్చి మరణశిక్షను కొట్టివేసి ఉరికొయ్యకు పంపించి ఏంటంటే జీవాన్ని మొద్దుకాయలో ప్రవేశించి యూదులందరికీ కూడా విడుదల ఇచ్చాడు. దేవుని ఎందుంటే అలాగ విడుదల వస్తుంది. కష్టమైన ఎంత ఏడ్చారు, రాజు గుమ్మాలు ప్రలాపించారు. ఏంటండి మా నెత్తి మీద బూడిద పోసుకున్నారు. ఏంటండి గోని పట్ట కట్టుకున్నారు. సిగ్గు ఒగ్గు అంతా మానేసుకొని ఏడుపు. మా యూదుల వంశం అంతా చచ్చిపోబోతున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? ఏడుస్తున్నారు భయంకరంగా. గొప్ప విడుదల ఇవ్వడమే కాకుండా రాజరికాన్ని కట్టించాడు దేవుడు. నీ ఏడుపుకి అంత భాగ్యం నీకు దాసి ఉంచాడు. ఎక్కడే ఎంతమంది నమ్ముతున్నారు? చప్పట్లు కొట్టండి దేవుడికి. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ రాజరికం రావాలంటే నిలబడాలి. ఏంటండి, నీ శరీరం కోసం చూసుకుంటే ఎలాగా? నేను ఎలాగున్నాను చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నేను మందిరం ఎలా కడతాను నేను అనుకుంటున్నాను. పెద్ద మందిరం కట్టాలని ఆశ ఎప్పటి నుంచో ఉంది. నేను అలాగ అడుగుతున్నాను. చూసిన వాళ్ళు కూడా నవ్వుతారు. డబ్బులు లేవు, ₹1,00,00,000 లేవు, పెద్ద మందిరం కొనుక్కోవడానికి లేదు. ఎలా కడతాం? ఏంటండి ఎలా కడతాము? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారండి, అలాగనుకుంటే ఇలాంటి మాట వచ్చింది. చూసారా? చూస్తున్నారు ఎవరన్నా? చదివిదా? దేవునికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. మీ జీవితాల్లో ఈ మాట ఇచ్చినవాడు చేయడా? చేస్తాడా? దీన్ని నమ్ముతున్నాను నేను. దీన్ని నమ్మాను, మనుషులు కాదు. నేను ఎలాగున్నాను? తోసెత్తి పడిపోయినట్టున్నాను, కానీ నేను పడను. దేవుని మహిమ కలుగునుగాక. నన్ను నిలబెట్టేవాడు ఆయన. కాబట్టి విశ్వాసం అనేది ఉంచాలి. దేవుని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, సత్యం కోసం బ్రతకాలి, దేవుడి కోసం బ్రతకాలి. ఏంటండి, క్షణికమైన దాని కొరకు బ్రతకూడదు. క్షణికమైంది ఏంటి? లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపడము, లోకం. అది నీలోకి నాలోకి రాకూడదు. అది దేవుడు ఎలాగైతే విధేయత చూపి తను తాను తగ్గించుకొని ఏంటండి, మొన్న ఒక ఆయన అంటున్నాడు, అండి అలా పుట్టియాలి, ఎలా పుట్టియాలి, తెల్లగా పుట్టియాలండి, పాలు వేసినట్లుగా. మాకు వచ్చిన పిల్లలు పాలు వేసినట్లుగా పుట్టియాలి, అలా ప్రార్థన చేయండి అంటే నేను అన్నాను, మంచి మాట అన్నావు అని ఫిలిప్పీలకు రాసిన మాట చూపించాను. ఏంటండి, ఆయన మనుషుల పోలికగా పుట్టాడట. అదే జరుగుతుంది.
మనుషుల పోలిగా పుట్టాడు, దాసుని రూపం ధరించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. మన ముఖాలు ఎవరి చెప్పండి? దేవుని ముఖం మనలో ఉంది, చూసారా? కాబట్టి మన దేవుడు శ్రేష్టమైన వాడు, బలవంతుడు, నిజమైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన ఏం చేస్తున్న ప్రభు 12వ వచనం, మరునాడు ఆ పండగకు వచ్చిన బహు జనసమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాకని కేకలేస్తున్నారండి. కేకలు కేకలు కేకలు, ఆయన స్తుతించబడాలి అని కేకలు వేస్తున్నారు అక్కడ. సంతోషం. అవును, అప్పుడు నా కాలు చేరిపోయి దేవుడిచ్చాడు, ఇదిగో సంతోషం. నా కళ్ళు పోయి, ఇదిగో సంతోషం. ఆయన చూసి ఇలాగ దేవుని రకరకాలుగా మహింపరుస్తున్నారు వాళ్ళ జీవితాల్లో. అది ఇప్పుడు ఈ దినము, ఈ యొక్క ఏంటంటే మట్టలు ఆదివారము, మట్టలు ఆదివారము అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మారు మనసు రక్షణ ఉంటే ప్రతిరోజు సంతోషమే. దేన్ని బట్టండి? మన ఎదురుగుంటా శత్రువు ఉన్నాడు, ఇవే వస్తాయి కదా. కానీ దేవుని వాక్యం గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తావు? నా ఎదురుగుంటా ఉండి నువ్వు ఏమన్నా చేయగలవా? ఎవరున్నారు అనుకుంటున్నావు నాలోని? సృష్టికర్త. కాబట్టి సృష్టికర్త ఉన్నాడు, నువ్వేం చేస్తావు? చెయ్యి, చూస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ఎందును బట్టి ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే, నాకు చాలా దెబ్బలు తగిలేయండి. మరణం దాకా వెళ్ళిపోయాను. ఒక్కసారి కాదు, ఇంచుమించు ఒక 20 సార్లు అనుకోండి. చంపేస్తాను. రాడ్ తీసుకుని ఒక బుర్ర మీద వేసి ఏమైపోతాం? మళ్ళీ అది పట్టుకుని అలాగా నిలబడిపోయాడు. తర్వాత ఎంత నవ్వు వచ్చేదో. దీంతో ఒకటి కొట్టిన చచ్చిపోతాం. మళ్ళీ ఎవరికి నువ్వు చెప్పవు దేవుని మాటలు, ఇలాగని అదే మాట. నిన్నెవరో చంపేస్తారు. యేసు ప్రభు గురించి చెప్తాను కదా, నిన్న ఆ కొండ మీద చంపపోతే అలాగడుగు, ఇలాగనివారు. ఏమీ చేయలేదు. నా కాళ్ళు 2 వాసిపోయేవండి. ఎంత కొడితే ఇంత వాసిపోయేవి. తర్వాత బయటికి తోసేసేవారు. తెల్లవారులు కొట్టేసి ఈ బైబిల్ బొంతన పెట్టుకొని కూర్చున్నాడు. పురుగులు, ఆ ప్రదేశంలో పురుగులు అలాగే నిలబడి, దేవుడా నువ్వేం చేస్తే అదే చేయగాని నేను మాత్రం వెనక్కి వెళ్ళను, అది ఒక్కటి మాత్రం పట్టుకుండేదాన్ని. అలాగ అనేక సార్లు జరిగే కానీ దేవుడు నన్ను విడిచిపెట్ట. ఈ రోజు వరకు నేనే బ్రతుకున్నాను. ఇప్పుడప్పుడే 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు అవుతుంది. 30 చనిపోయి. దేవుడు చెప్పి నేను చంపేస్తానని చెప్పి నిన్ను పోషిస్తానని ఈ రోజు వరకు నన్ను పోషిస్తున్నాడు. అదెంత గొప్ప విశేషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా బంధువులు కానీ నాకున్న వాళ్ళు కానీ ఎవ్వరూ నన్ను పోషించలేదు. నా బిడ్డని నన్ను దేవుడు పోషిస్తున్నాడు. గుట్టుగా మమ్మల్ని కాపాడుతున్నాడు, పరువుగా మర్యాదగా కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ జరగాలంటే నువ్వు దాక్కో దేవుని గాయాల్లో, దేవుని మాటలో నీవు ఉండు, దేవుని వాక్యం పట్టుకో, దేవుని మాట విను. ఆమె ఎంతైతే అన్నీ ఏమనుకున్నాను, ఒకటే తీర్మానం చేసుకున్నాను. జబ్బు వచ్చింది, ఆ జబ్బుతో నన్ను మట్టిలో పెట్టవలసింది, నేను అలా చచ్చిపోవాల్సింది, ఇలా చచ్చిపోతున్నాను, దేవుని దగ్గరికి వచ్చేస్తాను. నేను ఇప్పుడు రక్షించబడ్డాను, నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వచ్చేస్తాను. నేను అలాగ నిర్ణయం చేసుకుని వాటన్నిటిని ఖాతరు చేసేదాన్ని కాదు. ఇప్పుడు చచ్చిపోతే నీ దగ్గరికి వస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నిసార్లు కూరలో తోసాడు. ఇలా దించితే ఇక్కడ కూర్చొని కారణం లేకుండా ఇలా వచ్చి తోసేస్తే అవతల పడేదాన్ని. దేవుడు కాపాడడం కాదా? అందులో పడితే ఏ భాగమో కాలిపోతుంది. కానీ అలాగ చేయలేదు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం వరకు బ్రతికించిన దేవుడు, నేను ఆ పని చేయలేనా? నా దేవుడు నాకు తోడయ్యండి, నేను చేస్తాను. తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తీర్మానం చేసుకోవాలి. లోకంతో అస్తమానం ఏంటండి, ఒక పావంతు దేవుడితో గడిపి ఈ మిగతా సమయం అంతా లోకంతో గడిపితే దేవుని రాజ్యంలోకి ఏం వెళ్తాం మనం? ఏంటండి, దేవుడి రాజ్యంతో ఏం వెళ్తారు? కొంతమంది డబ్బే, పరువే, ఏంటండి పరువే డబ్బే అనుకుంటారు. పరువు రక్షించదు, డబ్బు రక్షించదు. ఎవరైనా చెప్పండి మమ్మల్ని రక్షించిందని చెప్తారా? డబ్బు రక్షించిందా? పరువు రక్షించిందా? రక్షించవు.
దేవుడు రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నాకున్న బిడ్డలు నన్ను రక్షిస్తారండి అని చెప్పండి, రాసివ్వండి. ఏంటంటే నాకున్న డబ్బు రక్షిస్తుందండి, నాకున్న పొలాలు రక్షిస్తే రాసివ్వండి. రక్షించవు, నేను రాసిస్తాను. యేసు ప్రభువు రక్షిస్తాడని నేను రాసిస్తాను. ఆయన చెప్పిన మాట ప్రకారం మీరు బ్రతికితే దేవునికి మహిమ కలుగునుగాక. నేను బ్రతుకుతున్నాను, నేను చెప్తాను ఆయన మాటను బట్టి నేను రాసిస్తాను. యేసు ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడు, యేసు ప్రభు నన్ను రక్షిస్తున్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడని నేను చెప్పగలను. చెప్తాను మీకు రాసిస్తాను కూడా. ఆయన సృష్టికర్త. ఆయన చెప్పినట్లు మనం ఎప్పుడైతే వింటామో తప్పకుండా దేవుని కార్యాలు మన జీవితాల్లో చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. చేసుకోండి. ప్రభా, నేను నీ కొరకై నేను జీవిస్తాను. 3 అంతులు లోకం, రోజంతట్లో 3 అంతులు లోకం, 1 అంతు దేవుడు. అక్కడ నప్పదు. 3 అంతులు లోకం, 1 అంతు దేవుడు అంటే నప్పదు. మీ జీవితాలు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారో చూసుకోండి. మీ జీవితాల్లో దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారో మీరు చూసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితంలో అనేకమైన కార్యాలు చేసావు నాయన. నా జబ్బులో, నా అవమానాల్లో, నా నిందల్లో, నా గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేసావు తండ్రి. దేవా, సహాయం చేయండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, సహాయం చేయండి. నీకేమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. నాకు జరిగిన విషయాలన్నిటిని బట్టి ఈ మట్టలాదివారం నాడు మరొకసారి జ్ఞాపకం చేసుకొని నీ పాదాల మీద దగ్గరికి వస్తున్నాను. దేవా, నీకు వందనాలు. శ్రమలో నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు, జీవాధిపతి, సహాయం చేయండి. శ్రమలో నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు, సహాయం చేయండి. ప్రార్థన చేసుకోండి. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. యోగ్యత, అర్హత నాయన నీ గొర్రెలము అనడానికి కూడా యోగ్యత మాకు లేదు. అటువంటి భయంకరమైన జీవితాలు జీవించి నీ పాదాలు పట్టుకున్నప్పుడు మమ్మల్ని గొర్రెలుగా మార్చిన దేవుడు యేసయ్యా, నీకు వందనాలు. నా కొరకు గొర్రెగా బలైన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు. దేవా, నీకు వందనాలు. దావీదు కుమారుడా, నన్ను విడిపించడానికి లోక రక్షకుడుగా వచ్చిన దేవుడు నాయన, ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మా రోగాల్లో, మా బాధల్లో, మా ఇబ్బందుల్లో మమ్మల్ని విడిపించి తండ్రి నాయన గొర్రెగా బలై నీ రక్తాన్ని, శరీరాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కూడా ఊరేగించడానికి తీసుకొస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, నీకు వందనాలు నాయన. దావీదు కుమారుని జయము 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 నిత్యము జయమే తండ్రి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు పట్టుకున్న బిడ్డలు, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. నిజాన్ని ఒప్పుకోవడానికి కృప దయచేయండి. అబద్ధాన్ని పాతి పెట్టడానికి కృప దయచేయండి. తండ్రి, విడిపించిన ఆయన సహాయం చేయండి. వారి గుండెల్లోకి వెళ్ళేలా సహాయం చేయండి. మారు మనసును దయచేయండి. నాయన, మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీరు ఈ మాటలు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన చేయడానికి, వాక్యం చెప్పడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల